బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్ లో 50 plus 5 55 56 57 58 59 60 61 60 ఏ మల్లిక నానేరే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే. ఎవరది? గుడ్ మార్నింగ్ డాడ్. దివ్య, స్నానం చేశావా? ఓ చేశానే. ఏమే శుక్రవారం పూట లేవగానే అబద్ధం చెప్పాలా? ఏమ్మా శుక్రవారం పూట లేవగానే నాన్నతో తిట్టించాలా? మీ నాన్నగారి అవతారంతో నిన్ను చూశారంటే ఏమవుతుందో చూడు. అయ్యో అరవకు, నువ్వే నన్ను తిట్టించేలా ఉన్నావు. మీ ఇద్దరి మధ్య నేను పళ్ళాక చస్తున్నాను. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఏం చెయ్యాలో నేను చెప్పనా? స్ట్రాంగ్ గా ఒక కప్పు కాఫీ కలుపు. సగం కప్, సగంలో సగం, కొంచెం. అమ్మా అమ్మ అమ్మ ప్లీజ్ మా ప్లీజ్ మా అమ్మ వెళ్ళి మొహం గడుకురా, తర్వాత కాఫీ ఇస్తాను. మా అమ్మ బంగారం. ఏమిటి ఇది? అమ్మ అమ్మ ఒక ముద్దు ఇవ్వవా? ఒకటే ఒకటి. పొద్దున్నే స్నానం చేయకుండా ముట్టుకుంటావంటే పోయి మొహం గడుకురా పో. ఏంటి నువ్వు ఇంకా స్నానం చేయలా? అరిచావా చంపేస్తాను, అర్థమైందా? ఇప్పుడు నేను చేయి తీసేస్తాను. మాట శ్వాస రెండు వదలకూడదు, తెలిసిందా? నాన్న నాన్న దివ్యకి ఇంకా స్నానం చేయలా? ఏయ్ ఏం చేస్తున్నావే? ఇలారా. ఏమిటండి ఇది? వదిలేండి, ఎవరైనా చూస్తే. ఉదయాన్నే కళ్ళు తిరగ ముందు లేచి వచ్చావే. అందుకని మీ చెల్లెళ్ళు ఎవరైనా చూస్తారు. చూస్తే చూడండి, నా అనుంగు భార్యను నేను ముద్దు పెట్టుకోవడం తప్ప. వదిలేండి, ఎవరైనా చూస్తారు. వేళ పడలేదా? వదిలేండి. లేవగానే ఇవ్వలేదు. ఏమిట్రా తడి చూస్తున్నావు? అది మరి నాన్న నీళ్లు. అదే ఎలా తడిచావని అడుగుతున్నాను. అది బయట నాన్న బయట. వాన కదనయా? అవునవును, కాదు కదా. సరే సరే పో. అన్నయ్య అన్నయ్య ఫస్ట్ క్లాస్ గా వర్ణించావు అన్నయ్య. మిమ్మల్ని అవును, ఏమన్నావు ఏమన్నావు? నా అనుంగు భార్యను నేను ముద్దు పెట్టుకోవడం తప్ప. అమ్మా కాఫీ. నువ్వు ఇంకా స్నానం చేయలే? మీ నాన్నగారు చూసారంటే ఇంట్లో గొడవైపోతుంది. చూస్తే కదా, అందుకే ఆయన కనిపించకుండా దాక్కుని తాగుతున్నాను. వయసు వచ్చిందే కానీ కొంచెం కూడా బాధ్యత లేదు. నోరు తెరిస్తే అబద్ధం, ఎక్కువ సోమరితనం. ఎవరైనా ఏదైనా అడిగితే ఎదిరించి మాట్లాడడం. నన్ను చూసి నా చెల్లెళ్ళు కూడా చెడిపోతున్నారు. నేనేనాడైతే పెద్దవాళ్ళ మాట వింటానో ఆనాడే బాగుపడతాను. ఈ రోజుకి ఇంతేనా? ఇంకేమైనా ఉందా? వెళ్ళి స్నానం చేసిరా. ఇవాళ ఏం జరిగింది నాన్నకి? ఏమిటమ్మా కాముగా కూర్చున్నావు? మీరు ఎప్పుడు చెప్తారా అని ఎదురు చూస్తున్నాను. ఏదో చెప్దామనేగా నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తున్నారు. అది నీకెలా తెలుసు? నేను ఉదయం నుంచి చూస్తున్నాను. అందరూ నాకు ఉపచారాలు చేస్తున్నారు. ఒక్కరు నాతో పోట్లాడడం లేదు, నన్ను తిట్టడం లేదు. ఏదో రహస్యం ఉండాలి. ఏమిటి సంగతి? సాయంత్రం 5 గంటలకి నిన్ను చూసుకోవడానికి పెళ్లి వారు వస్తున్నారు. అబ్బాయి పేరు చంద్రకుమార్, MBA చదివాడు. ఢిల్లీలో పర్సనల్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. నేను ఇది వరకు ఢిల్లీ వెళ్ళినప్పుడు అతన్ని మీట్ చేశాను. జమ్ ఆఫ్ ఎ మ్యాన్, మహా ఇంటెలిజెంట్.
అందరూ అతని గురించి చాలా బాగా చెప్పారు. నీకు కరెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నాను. ఇది సక్రమంగా జరిగిందంటే ఐ విల్ కన్సిడర్ మై సెల్ఫ్ వెరీ లక్కీ. ఇలా చూడు, నువ్వు కరెక్ట్ గా 2 గంటలకు ఇంటికి వచ్చేయాలి, సరేనా? పిల్లని చూడడానికే కదా వస్తున్నారు, దానికి ఆలోచిస్తావేంటి? అబ్బాయి అందంగా ఉంటే సరేనే, లేదంటే వద్దని ఒక మాటనే, అంతేగా. ఇందులో ఏమిటి ప్రాబ్లం? నన్ను ఎవరైనా చూసుకోవడానికి వస్తుంటే నేను ఎంత జాలీగా ఉండేదాన్ని. ఎవడో ఒకడు పిల్లని చూస్తానని వస్తాడు, వాడి కాళ్ళ మీద పడమంటారు, తర్వాత పాట పాడమంటారు, ఆ తర్వాత వాడితో తాళి కట్టించుకోమంటారు. నా వల్ల కాదు. అందంగా ఉంటే పెళ్లి చేసుకోవచ్చుగా. వేళకోళంగా ఉందా? పరిచయం లేని ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. అలా పెళ్లి చేసుకుని కష్టపడడం కంటే ఒంటరిగా ఉండడమే మంచిది. ఏం చేయాలనుకుంటున్నావు? తెలియడం లేదు. దివ్య, విల్ స్టాప్ టాకింగ్? దివ్య, will you stop talking? నా బాధ ఇవిడికేం తెలుసు. We go on forming the simplex table. We find that after iteration 1, all the values in row 2 turn out to be greater than or equal to 0. Hence, no further iteration is needed. నేను ఇంట్లో ఉంటేనే కదా చూడగలుగుతారు. ఏమిటి నువ్వనేది? ఒకవేళ నేను 2 గంటలకు ఇంటికి వెళ్ళకపోతే? వేళాకుళంగా ఉందా? నేను వెళ్ళడం లేదు. ఏంటి చిన్నపిల్ల మాట్లాడుతున్నా? నేను వెళ్ళడం లేదు, వెళ్ళడం లేదు, వెళ్ళడం లేదు. అమ్మా, ఓసిపిచ్చిదానా? పెళ్లి కొడుకు బాగా మెక్కి మరీ వెళ్ళాడా? నువ్వు రా లోపలికి, నేను గారం చేసి పెంచాను చూడు. అది నా ఏంటి, తప్పేనా? రాంబమ్మ నరుస్తున్నారా? నోరు మూసుకుని లోపలికి పద. అమ్మా, నువ్వేం దిగులు పడకు, కంగారు పడకు. సమస్య తీర్చేస్తారు. అబ్బబ్బా, నువ్వు అరకు కంగారు పడకు. అవును, పెళ్లి కొడుకు వాళ్ళు ఒండిలోని తిని పారేశారా? గట్టిగా మాట్లాడికే. ఎందుకు అడుగుతున్నానంటే ఇవాళ బాగా నాన్నగారు ఆకలేస్తుందమ్మా. వింటారే. ఎంత ఆకలేస్తుందంటే నీకు భయం చెప్పకుండా పెంచినందుకు తల్లిని అంటారే. పాపం వాళ్ళు 5 నుంచి వెయిట్ చేస్తున్నారు. నీకేమైనా బరువు బాధ్యతలు తెలుస్తున్నాయా? చిన్నపిల్లలాగా వర్షంలో తడుచుకుంటూ గెంతుకుంటూ వస్తావా? తీయవే నీ పిచ్చి వేషం. లొడ లొడ వాగుతున్నావు. ఏదో వచ్చిన వాళ్ళు మంచి వాళ్ళు గనక ఇంతసేపు కూర్చున్నారు, లేకపోతే మీరు అక్కర్లేదు, మీ అమ్మాయి అక్కర్లేదనేవాడు. ఇప్పుడు చెప్పి ఏం ప్రయోజనం? చిన్నప్పుడే అదుపులో పెట్టాల్సింది. పాపం అతను పర్సనల్ గా నీతో ఏదో మాట్లాడాలట, అందుకోసం ఇంతసేపు వెయిట్ చేస్తున్నారు. ఆయనతో మర్యాదగా మాట్లాడు, రవిడితనంగా ప్రవర్తించకు. నువ్వు చేసిన పనికి క్షమాపణ అడుగు. ఆ తుమ్మి తగలడకే, వెళ్ళు. కూర్చో. నాతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలన్నారట. అంతకుముందు నేను మీతో మాట్లాడాలి. మిమ్మల్ని ఇంతసేపు వెయిట్ చేయించినందుకు క్షమించమని అడగడం లేదు, ఎందుకంటే నేను చేసింది తప్పు అని నాకు అనిపించలేదు. నాకు ఇది నచ్చలేదు. ఇలా పిల్లని చూసుకోవడం సంతలో పశువుని బేరమాడినట్టుంది. మా నాన్నగారికి నేను ఎంతో చెప్పాను, ఆయనకు అర్థం కాలేదు. అందుకనే మిమ్మల్ని మీ కుటుంబాన్ని అవమానపరచాలని నేను అలా ప్రవర్తించలేదు. మా అమ్మ నాన్న నేను మంచి అమ్మాయిని, అణుకోగల పిల్లని, ఇంటికి పెద్ద పిల్లని, ఇంకా ఏవేవో చాలా చెప్పుంటారు. కానీ అవన్నీ అబద్ధాలు. నాలో దుర్గుణాలు చాలా ఉన్నాయి. కోపం, మాటకు మాట, పొగరు, ఈగో, ఇంకా ఎన్నో. ఒక బాధ్యత లేదు, వివరం తెలియదు, ఇలాంటివి ఎన్నో. ఇవన్నీ మీకెందుకు చెప్తున్నానంటే నా గురించి వివరాలు చాలా తెలుసుకోవాలి కనుక. నేను మీకు తగిన భార్యనవుతానని నేను అనుకోవడం లేదు. నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను.
ఇదంతా విని కూడా మీరేదైనా చెప్పాలనుకుంటున్నారా? నువ్వు నాకు బాగా నచ్చావు. ఆయన సరేనన్నారు. ఆయనకు నువ్వు బాగా నచ్చావట. నా తల్లి, నాకిప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసమ్మా. అప్పుడే చెప్పాను కదమ్మా. ఏం జానకి, పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు? నాకు ఈ సంబంధం బాగా నచ్చిందండి. నాన్న నాకు కూడా బాగా నచ్చింది. బాగా చదువుకున్నాడు, ఎక్సలెంట్ జాబ్. బిహేవియర్ అండ్ సైన్స్ లో కూడా తీసే సబ్మిట్ చేశారంట. ఇప్పటి నుంచి నేను బావాన్ని పిలవడం మొదలెట్టేశాను. ఇది ఊరంతా తిరిగి వచ్చే వరకు ఎంత ఓపిగ్గా కూర్చున్నాడంటావు? వాళ్ళ సొంత వాళ్ళు కూడా ఎంత ప్రేమగా మాట్లాడారండి. దివ్యకు తగినవాడు. అందుకే నేను అతనితో ఓపెన్ గా చెప్పేశాను, ఈ సంబంధం నాకు నచ్చింది అని. నాన్న స్కూల్ ఉండే రోజుల్లో చూసి పెళ్లి పెట్టారంటే నేను 3 రోజులు నామం పెట్టేయచ్చు. నాన్న, అది మాత్రమే కాదు, ఇప్పుడే అనుకుంటే మంచి సత్రం చూసుకోగలం. నువ్వొకటివి, వాళ్ళ తొందర చూస్తుంటే సత్రం దొరికేదాకా వెయిట్ చేయరనుకుంటా. పెళ్లి కొడుకు వదిలి పెడితే అక్కకి ఇప్పుడే తాళికట్టి తీసుకుపోతాడనుకుంటా. వాళ్ళ సంబంధం నచ్చిందని చెప్పినప్పుడు అమ్మ ముఖం చూడాలి, ఎంత సంతోషమో. మనకు నచ్చాడు, కానీ దివ్యకు నచ్చాడో లేదో అడగలేదే. నీకు నచ్చాడు కదా? నాకు నచ్చలేదు. దాని మొహం దాన్ని అడుగుతారేమిటండి? ఇది ఎప్పుడు ఇంతే, అతనికి ఏం లోటని? అతను ఎంత ఇంటెలిజెంటో తెలుసా? నిన్ను చూడగానే నచ్చావు అన్నాడు కదా. అలాంటి వాడు నీకు నచ్చడే? ఈ వయసులోనే అతను పర్సనల్ మేనేజర్ తెలుసా? నచ్చాడు అని చెప్పు. మల్లిక, దివ్య ఎందుకమ్మా నచ్చలేదు? నచ్చలేదు అంతే. అతను నీకు తగినవాడని నేను అనుకుంటున్నా. అయితే నువ్వే అతన్ని పెళ్లి చేసుకో. దివ్య, ఇలా చూడు, ఎందుకు నచ్చలేదంటున్నావు? నాకు ఇప్పుడు పెళ్ళొద్దు. చిన్నపిల్లలా మాట్లాడు. మీరు నన్ను చిన్నపిల్లలా చూడకండి. నా ఇష్టానికి ఒక విలువ ఇవ్వండి. నాకు ఇప్పుడు పెళ్ళొద్దు. మరి ఎప్పుడు చేసుకుంటావే? ఎప్పుడు చేసుకోవాలనుకుంటే అప్పుడే. అవును, 55 ఏళ్ళు వచ్చాక అనుకుంటాను. నేను ఇంకా చదవాలనుకుంటున్నా. పెళ్లి చేసుకుని చదువుకో, చదువయ్యాక పెళ్లి చేసుకుంటాను. అప్పుడు ఇటువంటి అనువైన సంబంధం దొరకదు. ఇలా చూడమ్మా, నేను ఒక గవర్నమెంట్ సర్వెంట్ని. ఇక 4 సంవత్సరాల్లో రిటైర్ అయిపోతాను. నీ తర్వాత 2 సిస్టర్స్ ఉన్నారు. మీ అందరికీ తండ్రిగా నేను న్యాయం చేయాలి. నీకిష్టమైన సంబంధం చేయడం నా వల్ల కాదమ్మా. ఇది మంచి చోటు, కుర్రాడు చదువుకున్నవాడు. పెళ్లి చాలా సింపుల్ గా జరిపిస్తే చాలన్నాడు. కట్నం మాటే అసలు ఎత్తద్దన్నాడు. ఇంతకంటే మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుంది? మీరు మీ కూతురికి పెళ్లి చేయాలని చూస్తున్నారా, లేక అమ్మేయాలనుకుంటున్నారా? ఎవడైనా కట్నం వద్దని వస్తే వెంటనే పొట్లం కట్టి అమ్మేస్తారా? అమ్మా, ఇంజెక్షన్స్ 5, హెపారిన్ 10, ఐసోకిన్ 20, జెలిసిల్ 10. కొంచెం ఇమీడియట్ గా పంపిస్తారా ప్లీజ్? రాణి, ఏమైంది? నాన్నగారికి హార్ట్ అటాక్ అంట. బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది, మైల్డ్ హార్ట్ అటాక్ మాదిరిగా ఉంది. సిమ్టమాటిక్ అండ్ సేఫ్టీ మెజర్మెంట్ ట్రీట్మెంట్ ఇచ్చాను. ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ ఫాలో చేయండి. రేపు వచ్చి చెకప్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ చేద్దాం. ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేయవలసిన అవసరం లేదు. అటువంటి అవసరం ఏదైనా ఏర్పడితే నాకు ఫోన్ చేయండి, ఓకే? ఇప్పుడు నీకు తృప్తేనా?
చిన్నతనం నుంచి నాకని ఏది ఎవ్వరిని అడగలేదు. ఇప్పుడు మొదటిసారిగా నిన్ను అడుగుతున్నాను, ఇస్తావా? నాకు తాళి భాగ్యాన్ని ఇవ్వమ్మా. అమ్మా, మీ నాన్న నీకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. నువ్వు కాదంటే ఆయన మనకు దక్కరు. నీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను. అమ్మా. ఏమిటి ఇంత త్వరగా నిద్రలేచావు? నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటాను. నిజంగానే అంటున్నావా? నా మొహం చూసి చెప్పు. ఇలారా, ఎందుకు సడన్ గా మనసు మార్చుకున్నావు? నా కోసమా? మా నాన్న ఏం చేసినా నా మంచి కోసమే నాకు తెలుసు. ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా? లోపల పెళ్లి కొడుకు నీకోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నాకు ఇష్టం లేదమ్మా, ప్లీజ్. ఏమంటున్నావు? నాకు ఇష్టం లేదు. నోటుకొచ్చినట్టు వాక్కు. అతనితో నాకు ఇదివరకు పరిచయం లేదు. ఎలాగమ్మా? నోర్మి, అతను పరిచయం లేనివాడు ఎలా అవుతాడు? నీకు తాళి కట్టిన భర్త. తాళి కట్టినంత మాత్రాన్ని సరిపెట్టుకోగలవా? 2 రోజుల ముందైతే నన్ను ఇలా బలవంత పెట్టేదానివా? అయ్యో పిచ్చిదల్లా వాగుద్దు. లే, కళ్ళు తుడుచుకుని లోపలికెళ్ళు. రా. అమ్మా, వద్దమ్మా, ప్లీజ్. దివ్య, అమ్మా, ప్లీజ్. దివ్య. అమ్మా. అయ్యో. అమ్మ దివ్య, నా మాట వినమ్మా. లేమ్మా. అత్తయ్య, మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. దివ్య, ఇలా రా. ఏమైంది? ఏమైంది దివ్య? నాకు నిద్ర వస్తుంది. అంతే కదా, దేనికి ఎందుకు ఏడుస్తున్నావు? ఇది నాతో చెప్పొచ్చు కదా. అదే చెప్తున్నానుగా. ఇప్పుడు నువ్వు నిద్రపోవాలి, అంతే కదా. నిద్రపో.
అమ్మా దివ్య, జాగ్రత్తమ్మా. ठीक है भैया आ गए शादी मुबारक शादी Thank you, मुबारक भाई. आओ बेटी बैग मुझे दे दो ఇతని పేరు రంజిత్ సింగ్ మన ఇంటి పక్కనే మెకానిక్ షెడ్ పెట్టాడు చాలా మంచివాడు చలో मैं तो सारा दिल्ली जानता हूँ सब लोग मुझे जानते हैं आपको दिल्ली में कोई फिक्र करने की जरूरत नहीं है हाँ हाँ चंद्रा तो मेरा खास दोस्त है మీరేమంటున్నారో నాకు అర్థం కావడం हाँ, లేదు. सारा दिल्ली की बात कर रहा हूँ मैं మా అమ్మాయి ఉండుంటే హారతిచ్చి బొట్టు పెట్టి లోపలికి పిలిచేది. వెల్కమ్. ఈ ఇంట్లో వంటవాడు, తోటమాలి, పని మనిషి అన్నీ నేనే. ఈ ఇంటికున్న ఒకే ఒక కొరత ఇంటికి వెళ్ళాలేదని. నీ రాకతో అది తీరింది. రా. ఇక్కడే నేను కాళ్ళు చేతులు కాల్చుకుంటూ కొంచెం కొంచెంగా వంట నేర్చుకున్నాను. ఇందులో వంట సామాన్లు ఉన్నాయి. చాలకపోతే వీచ్ వరకు కుట్టం తెచ్చుకో. ఇవిగో ఇంటి తాళాలు తీసుకో. ఇక్కడి నుంచి వీరి సొంతం. పెళ్లి కాక ముందు నాకిద్దరు ప్రియురాళ్ళు ఉండేవారు. ఒకటి బుక్స్, రెండు సంగీతం. ఇక నుంచి ఇది మీరు బాగుందా? ఇది ఇటుకలతోనూ సిమెంట్తోనూ కట్టబడిన ఒక ఆలయం అంతే. దీన్నో ఇంటిగా మార్చటం నీ చేతుల్లో ఉంది. నాకు ఇటుకలు సిమెంటు చాలు. Come to my room. ఏమిటయ్యా ఇది? ఆఫీస్ అనుకున్నావా లేక ఫిష్ మార్కెట్ అనుకున్నావా? ఐఎమ్ సారీ సార్. సారీ గిరి నాకేం అక్కర్లేదు సార్. ఆఫీస్ టైంలో ఇటువంటివన్నీ వద్దన్నాను సార్. నిన్న అదే అడిగారయ్యా. పెళ్లి చేసుకుంటారంటే 10 రోజులు లీవ్ ఇచ్చాను. 1.5 రోజుల్లో ఇక్కడ తయారయ్యావు. ఏమిటి పని? ఎందుకే పిలిచారా? ఎందుకో పిలిచాలే గానీ అడిగిన ప్రశ్నకి సమాధానం కావాలి. ఇక్కడ పని ఏమిటి? ఉద్యోగం. అద్దర కొట్టేశావులే. అంతకంటే ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఆఫీసు ఫైల్స్ వచ్చేసావు కదా. హనీమూన్ అని ఒక అధ్యాయం ఉంది, జ్ఞాపకం ఉందా? యూనియన్ అని ఒకటి జ్ఞాపకం ఉందా మీకు?
నీలాంటి వాడిని పిలిచి పిల్లనిచ్చాడే ఆయన అనుకోవాలయ్యా. కూర్చోయా. నువ్వు మొద్దువయ్యా. తాళి కట్టడంతోనే అయిపోలేదయ్యా. భార్యను సంతోషపరచడం తెలియాలి. అప్పుడే మిగిలినవన్నీ సక్రమంగా జరుగుతాయి. ఏది మిగిలినది పొరక కింద బయటికి తీసుకుపో. డార్లింగ్, స్వీట్ హార్ట్ అని 4 ఇంగ్లీష్ మాటలు ఊదే. నీకంటే అందగత్తి ఈ లోకంలోనే లేదని బోల్డ్గా ధైర్యంగా చెప్పేసే. అప్పుడు చూడు హనీమూన్ అంటే హనీమూనే. పూర్తయిందా? నేను వెళ్ళి పనిచేసుకోవచ్చా? రామయ్య, ఈ కంపెనీకి ఎవరు ఎండి? మీరే. మర్యాదగా కూర్చో. చూడు సీకే, ఒక భర్త భార్యకు ఇచ్చే మొట్టమొదటి బహుమతేనయ్యా చాలా ముఖ్యం. ఆవిని కొట్టుకు తీసుకెళ్ళి ఆమెకి ఏం కావాలో తెలుసుకో. ఆలోచించకుండా కొనిచ్చేసేయి. అప్పుడు ఏం జరుగుతుందో చూడవయ్యా. ఇలాగేనయ్యా నా భార్య అడిగిన వాళ్ళని కొనిచ్చాను. ఆ రోజు నుంచి నా లల్లు నుంచో అంటే నుంచుంటుంది, కూర్చో అంటే కూర్చుంటుంది. Sir, there is a call for you. డోంట్ డిస్టర్బ్. ఐ మీన్ ఇంపార్టెంట్ మీటింగ్. But she is your wife. వైఫ్ Yes. వేరు వేరు టెలిఫోనా? లల్లు, హలో. నేను ఏం లేదు. నేను ఏమిటి మీ లల్లు నుంచో అంటే నుంచుంటుంది, కూర్చో అంటే కూర్చుంటుందా? ఏమిటయ్యా ఇది? వెళ్ళి పని చూసుకోవయ్యా ఊరికే. అది అసలు డ్రెస్ వేసుకోలేదే. నోరు మూసుకో. నిన్ను కాదు నిన్ను కాదు నిన్ను కాదు. నోరు మూసుకుంటావు లేదా? నీ నోరు కాదు, అది ఇంకో నోరు. అవును. I love you. వద్దు, నువ్వు చేసుకున్న టైం అయింది. అయ్యో లల్లు, లల్లు నిన్ను కాదు, లల్లు నిన్ను కాదు. వద్దు, లవ్ చేసుకున్న టైం చూడు. అయ్యో, ఇంటికి రమ్మంటోంది. ఇంటికి వెళ్తే ఏం చేస్తుందో. నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. అడుగు. నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నేను ఎన్నో చెప్పాను. అయినా నన్నే ఎందుకు కావాలనుకున్నారు? నువ్వు నాకు బాగా నచ్చావు. మా అన్నయ్య ఉదయం నిర్బంధం వల్ల పెళ్లి చూపులకు వచ్చాను. నేను చూసి ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదు, నన్ను క్షమించని అడుగుదామని నీకోసం ఎదురు చూశాను. కానీ నిన్ను చూసిన తర్వాత, నేను చెప్పాలనుకున్నది నువ్వే చెప్పిన తర్వాత మాటల్లో చెప్పలేను. నువ్వు నాకు బాగా నచ్చావు. వద్దని చెప్పాలని వచ్చింది నేను. పెళ్లి చేసుకుంటానని చెప్పి వచ్చేసాను. నీకు ఈ పెళ్లి జరగటం సంతోషమే కదా? లేదు. గుడ్ ఈవినింగ్ సార్. హోప్ టు ఎంజాయ్ అవర్ డిన్నర్. థ్యాంక్ యూ. బిడ్డ ఎందుకు ఏడుస్తూ పుడుతుందో తెలుసా? ఈ లోకంలోకి రావడానికి ఇష్టం లేక కాదు. వచ్చిన చోటు, మొహాలు, వాతావరణం అన్నీ కొత్తగా ఉన్నాయే అని ఏడుస్తుంది. దాదాపు నీ పరిస్థితి కూడా అటువంటిదే. కొత్త చోటు, తెలియని మొహాలు, పరిచయం లేని పురుషుడు. నీ ఇబ్బంది నాకు తెలుసు. వీటన్నిటికీ నువ్వు అలవాటు పడే వరకు నేను వెయిట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఎందుకు ఇక్కడ ఆగారు? రెండింట్లో ఏదో ఒకటి ముట్టుకో. ఏదైనా బహుమతి కొనిద్దామనుంది. అది బట్ల నగలా నిర్ణయం కాలేదు. ముట్టుకో. నాకేం వద్దు. పెళ్ళైన తర్వాత మొదటిసారిగా వచ్చాం. నేను ఒట్టి చేలతో తిరిగి తీసుకువెళ్ళటం నాకు ఇష్టం లేదు. అదే నాకేమీ అవసరం లేదని చెప్పానుగా. ఏం కావాలని అడుగు. నేనేదడిగినా కొనివ్వగలరా? నా శక్తికి మించినదైతే కొనిస్తా. నాకు విడాకులు కావాలి. కొనివ్వగలరా? అది ఈ కొట్లో కొనివ్వగలరా?
ఆఫీస్ పని ఎప్పుడైనా చేసుకోవచ్చులే. ముందు నిన్న ఏం జరిగిందో చెప్పవయ్యా. నేను చెప్పినట్టు బయటికి తీసుకువెళ్ళావా? హ్మ్. అదే అనుకున్నా. నేను చెబితే నువ్వు వినకుండా ఉంటావా? అది పోని, ఆ అమ్మాయికి ఏం కావాలో అడిగావా? అడిగాను. చెప్పు చెప్పు, ఏం అడిగిందో? డైవర్స్ అడిగింది. ఇచ్చేయమంటారా? రే తాగరా తాగరా అంటే రే రే ఆగు ఆగరా ఆగరా రే. దివ్య, ఒక్క నిమిషం. దయచేసి నా చేయి వదలండి. నేను నీతో విషయం చెప్పాలి. చేయి వదిలి చెప్పండి ప్లీజ్. ఏ భయంగా ఉందా? ఇది భయం కాదు, ప్రార్థన. మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్లీజ్. నాకు మనస్కరించడం లేదు. ఎందుకు మనస్కరించడం లేదు? చెప్పానుగా, అంతే. నేను ముట్టుకోవటం ఇష్టం లేదా? మాట అంటే అంతే. మీరు ముట్టుకుంటే నాకు గొంగళి పురుగు పాకినట్టుంది. ఏమిటిది? చిన్న బహుమతి. నాకేమీ అక్కర్లేదని చెప్పానుగా. నాకు తేవాలనిపించింది. తెరచి చూసే ఉద్దేశం లేదా? లేదు. నే బలవంతం చేస్తే? మీ బలవంతాలకు లొంగాల్సిన అవసరం నాకేమీ లేదు. నేను నీకు తాళి కట్టిన భర్తని. నాకు సంబంధించినంత వరకు ఇది తాడు, కేవలం పసుపు పూసిన తాడు, అంతే. కానీ దీవించిన వాళ్ళు అలా అనుకోలేదే. వాళ్ళ దృష్టిలో నేను మీ భార్యను కావచ్చు, కానీ నాకు సంబంధించినంత వరకు నేను ఇంకా మీ భార్యను కాదు. ఏ? నేను మిమ్మల్ని భర్తగా స్వీకరించలేకపోతున్నాను. అదే ఎందుకని అడుగుతున్నాను. ఎందుకంటే నా హృదయం నా దగ్గర లేదు. నా హృదయం నా దగ్గర లేదు. Yes, yes. నా హృదయం నా దగ్గర లేదు. నా హృదయం నా దగ్గర లేదు. నా హృదయం నా దగ్గర లేదు. ఏం కళ, నేను చెప్పింది కరెక్టేనా? ఎంపీ పద్మనాభం కొడుకు ఎవరు? నువ్వేనా?
ఏమిటి గలాట? ఎవరా వెధవలు? అడుగుతున్నానుగా. తెలియదు సార్. వాళ్ళు ఎవరిని కొట్టి వెళ్ళారో తెలుసునా? ఎంపీ గారు అబ్బాయిని. మర్యాదగా చూసింది చెప్పు. తెలియదు సార్. నేను చూడలేదు సార్. నేను చూడలేదు సార్. ఇంతమంది వేడుక చూస్తున్నారు, ఏ ఒక్కడికి సమాధానం చెప్పడానికి ధైర్యం లేదు. ఇక్కడ ఎవరైనా వాడిని గుర్తుపట్టగలరా? గుర్తుపట్టగలను. వాళ్ళని చూస్తే నేను గుర్తుపట్టగలను. ఇతనే. ఎంపీ గారు అబ్బాయి దగ్గర దొంగతనం చేస్తావా? సమాధానం చెప్పరా రాస్కెల్. సమాధానం చెప్పవా? చెప్పరా, చెప్పు. డబ్బెక్కడ దాచిపెట్టావు? చెప్పరా, చెప్పు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందమ్మా? ఆ బాబు దెబ్బలు తింటే నీకు తృప్తిగా ఉందా? ఇలా చూడమ్మా, పట్టపగలు కొట్లో దూరి డబ్బు దొంగిలించిపోతుంటారు. ఇలాంటి వాళ్ళని తన్ని వదిలేయకూడదు. 6 నెలలు జైల్లో పడేయాలి. నిన్ను వేడుకుంటున్నాను, ఆ బాబుని అలా సేపించకమ్మా. కొంచెం ఇలా వస్తావా? గుడిసె బయట ఆడుకుంటున్న నా బిడ్డ మీద ఎంపీ గారు అబ్బాయి నాశనం అయిపోను కారెక్కించి ఆకుండా వెళ్ళిపోయాడమ్మా. ఈ రోజు నా బిడ్డ ప్రాణంతో ఉన్నదంటే ఆ బాబు దయ వల్లే. అతను నువ్వు పోలీసులకు అప్పగించావు కదమ్మా. ఇదిగో నిన్న దొంగిలించి తీసుకొచ్చింది. నా బిడ్డ ఆపరేషన్కి ఇచ్చాడు. ఆ బాబుని జైల్లో పెట్టించి నా బిడ్డ బ్రతకక్కర్లేదు. తీసుకెళ్ళి ఆ బాబుని ఎలాగైనా జామీన్ ఇచ్చి తీసుకురామ్మా. నీకు దండం పెడతాను. వద్దు, ఇది మీరు ఆపరేషన్ ఉంచుకోండి. నేను వెళ్ళి ఎలాగైనా అతను తీసుకొస్తాను. ఇదేరా మనోహర్ని గుర్తించింది. గుర్తించి చూడు, ఇక్కడికి వచ్చి ఎలా వచ్చి నుంచున్నా. ఏం చేయాలి? వాడిని ఎలాగైనా బయటకు తీసుకురావాలి. అలాగని మనం ఎవరికైనా ఊరుకుంటే కాదు. ఎలా చేద్దాం? అనవసరంగా కష్టాలు పాలవుతుంది. చూస్తే కాదు, చెయ్యాలరా. ఈ చైన్ తాకట్టు పెట్టి జామీన్కి డబ్బు ఇప్పించగలరా? నిన్న నువ్వు వచ్చి గుర్తుపట్టి వాడి చేత ఓచ లెక్కెట్టించావు. ఇవాళ నువ్వే వచ్చి జామీన్లో తీసుకొడుతున్నావు. ఎక్కడ సంతకం పెట్టాలి? ఇక్కడ. వీడిని బయటకు తీసుకొడితే ప్రయోజనం లేదు. ఇంకో 4 రోజుల్లో ఏదో కేసు బానాయించి లోపల తోసేస్తాం. పోగరబోతు వెధవ. ఏయ్ సార్, వాడిని మెడపెట్టి బయటకు గింటుకురా. ఎస్ సార్. ఇదిగో ఇందులో సంతకం చేయి. I'm sorry. Second, empirical versus scientific forecasting. Third, historical, deductive and joint opinion methods. Technique of forecasting can be classified as below. First, past performance technique.
Second, ఎక్స్క్యూజ్ మీ yes, దివ్య నాన్నగారికి కొంచెం సీరియస్గా ఉంది, హాస్పిటల్ అడ్మిట్ చేశారు. మీ పర్మిషన్తో నేను దివ్యని తీసుకెళ్తా ప్లీజ్. దివ్య థ్యాంక్ యూ. మా నాన్నగారికి ఏమైంది? నిన్నే మా నాన్నగారికి ఏమైంది? యాక్సిడెంట్ ఎప్పుడు? ఈ రోజు పొద్దునే ఆటో వాడు కొట్టేశాడు. ఎక్కడ? దుర్గామహల్. దుర్గా మహలా? దుర్గామహల్, మన దుర్గామహల్ లేదు, అక్కడే గట్టిగా దెబ్బలు తగిలాయి. అది నీకెలా తెలుసు? ఆయన నేనే హాస్పిటల్ అడ్మిట్ చేశాను. ఏ హాస్పిటల్? జీహెచ్. మన ఊరా వేరే ఊరా? మన ఊరే. ఎందుకని? కాదు, మా నాన్నగారు రాజమండ్రి వెళ్ళి 3 రోజులైంది. ఆయన రేపు తిరిగి వస్తారు, అందుకని అడిగాను. రాజమండ్రి వెళ్ళారా? మరైతే మీ తాతగారేమో? మా తాత నేను పుట్టక ముందే చనిపోయారు. ఇలా చూడు, ఆ రోజు నిజమేమిటో తెలుసుకోకుండా నిన్ను పోలీసులకు అప్పగించాను. అందుకని నా చైన్ తాకట్టు పెట్టి జామీన్ మీద నిన్ను బయటకు తీసుకొచ్చాను. దాంతో మన అకౌంట్ సెటిల్ అయిపోయింది, అర్థమైందా? అదే సాకుతో ఇవాళ మా నాన్నకి యాక్సిడెంట్ అని నన్ను క్లాస్లోంచి తీసుకొచ్చావు. రేపు రోడ్లో కనబడితే నువ్వు చాలా అందంగా ఉన్నావంటావు. తర్వాత రోజు మా ఇంటికే వచ్చి నువ్వు నాకు బాగా నచ్చావంటావు. ఐ డోంట్ లైక్ దిస్, ఓకే? ఇదేగా నువ్వు తాకట్టు పెట్టించి ఇదిచ్చి పెడదామని వచ్చాను. కానీ నువ్వు చెప్పిన తర్వాతే నాకు అర్థమైంది. ఏమని? నువ్వు చాలా అందంగా ఉన్నావని, అందుకే నువ్వు నాకు బాగా నచ్చావని. ఐ లైక్ యూ. బాయ్ బాయ్. హాయ్. నన్నేగా వెతికేది? కథలు చెప్పుకో, నిజం చెప్పు. నన్నేగా వెతికేది? లేదు. ప్రమాణం చెయ్యి. చేయను. అయితే నన్నే వెతుకుతున్నావు? లేదు. సరే, నీ అంతటా నువ్వు నిజం అంగీకరించే వరకు నేను ఈ చోటు వదిలిపెట్టి వెళ్ళను. కానీ బస్సు ఇక్కడ ఆగదు, వెళ్తుంది. వెళ్ళదే, నా బండి నంది విగ్రహాల ముందు నుంచుందిగా. ఏయ్ ఏయ్, సిగ్నల్ మారింది, వెళ్ళి బండి తీ. నువ్వు నన్నే వెతుకుతున్నానని చెప్పే వరకు నేను బండి తీయను. అయ్యో, ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది. అవునే, ప్లీజ్ కొంచెం బండి తీ. అప్పుడు ఒప్పేసుకో. సరే, ఒప్పుకుంటాను. నిన్నే వెతుకుతున్నాను. చాలా. ఒక్క నిమిషం. అక్క ఇలా రండి. చెల్లి నువ్వు రామ్మా, తినమ్మా మీరు వినండి. ఇప్పుడు అన్నావే అది మళ్ళీ అను. ఏమన్నాను? చెప్పు. అప్పుడు నేను చస్తే బండి తీను. అయ్యో, సరే, నిన్నే వెతుకుతున్నాను. ఇలా చూడండి, మీరే సాక్ష్యం. రేపు మాట మార్చేస్తే మార్చేస్తుంది. రేపు సాయంత్రం 4 గంటలకు బస్ స్టాండ్ లో కలుస్తున్నాం, ఓకే? నో. ఎస్ నో. ఎస్ నో. 4 o'clock. కాదు, 4 గంటలు. రైట్. హాయ్. రానని చెప్పావు, నా కోసం గంట నుంచి వెయిట్ చేస్తున్నావు. దయచేసి ఇక మీద నన్ను ఇలా ఇరుకుల్లో పెట్టొద్దని చెప్పి వెళదామని వచ్చాను. శరగలు తింటావా? ఏయ్, నీకు భయం, నన్ను చూస్తే భయం. నా గ్రేస్, చామ్, కరేజ్ ఇవన్నీ చూసి నా వల్ల పడిపోతానని భయం. అవునా? కాదంటే ప్రూవ్ చేసుకో. ఏ విధంగా? నాతో కలిసి కాఫీ తాగు. శంఖాకారం ఆమె కంఠం, శ్రీకారం ఆ చిన్నారు. ఏమిటిది? ఎకనామెట్రిక్స్. అంటే
దెబ్బలాట్లకి తన్నులాట్లకి ఎకనామెట్రిక్స్ చాలా దూరం. నేను తన్నులాట్లు దెబ్బలాట్లు వదిలేశానే. ఇప్పుడు ఓన్లీ దొంగతనం. అది మీ ఇంటి దొంగతనం, మా ఇంటి దొంగతనం కాదు, చాలా పెద్ద దొంగతనం. ఏం దొంగతనం చేసావని అడగాలి. ఏం చేసావు? నీ హృదయాన్ని. మౌనం అర్ధాంగీకారం అన్నారు. థ్యాంక్స్. కాఫీకి. ఏయ్, ఏయ్, ఏయ్! అయ్యయ్యో, డబ్బులు చాలవే. ఇప్పుడు ఎలాగరా? ఓ గాడ్. ఏయ్, ఏమైంది? మా నాన్న. ఆహా, ఎక్కడా? కౌంటర్ పక్కన. ఆ బ్రౌన్ కలర్ షర్టు, పెండెకట్లు, ఆ బట్టతల. అవును. ఆయన పేరేంటి? చంద్రమౌళి. మిస్టర్ చంద్రమౌళి, మిస్టర్ చంద్రమౌళి, చంద్రమౌళి. ఏయ్, ఏం చేస్తున్నావు? అయ్యో. రండి సార్. ఓ గాడ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. బాబు మీరు? ఏమిటి సార్, మిమ్మల్ని చూసి ఎన్ని రోజులైంది. రండి, వచ్చి మాతో కప్పు కాఫీ తాగండి. లేదు బాబు, నేను ఇప్పుడే కాఫీ తాగాను. ఒక కప్పులో సగమైన తాగి వెళ్ళండి సార్. ఏయ్, పర్వాలేదు బాబు. ఉండవమ్మా, సార్తో మాట్లాడుతున్నాం కదా, మీరు రండి సార్. మీరు తాగండి, నేను వెళ్ళవలసిన పని ఉంది. సార్, ఏయ్, నెక్స్ట్ టైం మీరు మాతో కాఫీ తాగాలి. ఓ థ్యాంక్ యూ. ఏయ్. ఓ మై గాడ్. హాయ్, ఏం పుస్తకం? ఇక్కడ ఏం చేస్తున్నావు? రీసెర్చ్. అటెండర్ చూశాడంటే నేను మెడ పెట్టి బయటికి గంటుతాడు. గంటడు ముచ్చటగా 3 10 రూపాయల కాగితాలు వాడి చేతిలో పెట్టగానే పళ్ళు క్లించాడు. ఇప్పుడు నీకేం కావాలి? ఏం కావాలా? నీతో కొంచెం రహస్యంగా మాట్లాడాలి. ఏమంటావు? అది చెప్పడానికి నీకు వేరే చోటే దొరకలేదా? లేదే, ఉంటే చెప్పు, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎవరు చూడరు, అందరినీ పుస్తకాలు చదువుకోమన్నాను. సరే, తర్వాత చెప్పు. ఐ థింక్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నువ్వేమంటావు? ఓ పంచి, అందరినీ పిలిచి మైక్ పెట్టి అందరి ముందు అనౌన్స్ చేయి. అప్పుడు నేను సమాధానం చెప్తాను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఇదే నీ నిర్ణయమా? అవును, అవును, అవును. హలో, హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. హలో, మైక్ టెస్టింగ్ 3 2 1. కెన్ యూ హియర్ మీ? కెన్ ఎవ్రీవన్ హియర్ మీ? అందరికీ నా మాట వినపడుతోందా? నేను నీ దగ్గరే చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వు మైక్ పెట్టి అందరి ముందు చెప్పమన్నావు. నీ కోరిక నేను కాదనలేకపోయాను, అందుకే మైక్లోనే చెప్తున్నాను. నేను చెప్పేది ఇప్పుడైనా నువ్వు నమ్ముతావనుకుంటాను. నీ ఇష్ట ప్రకారం అందరినీ పిలవడం వీలు పడలేదు, అందుకని అట్లీస్ట్ ఈ కాలేజీకైనా తెలియాలని ప్రిన్సిపాల్ రూమ్ లో ఉన్న ఈ మైక్ ద్వారా కాలేజ్ అందరికీ చెప్తున్నాను. మై గాడ్. రెడీ? ఐ లవ్ లవ్ యూ. రాత్రి 10 గంటలకు ఊరంతా 144 పెట్టారట. చుట్టూ పోలీస్ కాపలా పెట్టారట. తప్పకుండా గొడవలు జరుగుతాయిరా. పార్టీ సపోర్ట్ మనకు ఉంది, అయినా మనం జాగ్రత్తగా ఉండాలి. అవును. సరే, ఎక్కడ మీట్ అవుదాం? ఐరన్ బ్రిడ్జ్. ఎన్ని గంటలకి? 9 గంటలకి. సరే, 9 గంటలకు నేను అక్కడ ఉంటాను. ఓకే 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 రైట్. వస్తాం. కరెక్ట్గా ఇక్కడ ఉండాలి. ఇగో షార్ప్ 9 మర్చిపోద్దు.
నేను ఒకటి అడుగుతాను, చేస్తావా? నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. ఈ రాత్రి వాళ్ళతోటి వెళ్ళకూడదంటావు, అంతే కదా? ఇలా చూడు, ఇంతకాలం నాకున్న నమ్మకం, లక్ష్యం ఇవన్నీ నీకోసం వదిలిపెట్టుకోవడానికి వీల్లేదు. తన్నులాటలు, జైలు ఇదే జీవిత లక్ష్యం అనుకునే కంటే మార్చుకోవడంలో తప్పులేదు. నాకు నువ్వు కావాలి, అందుకని నువ్వు చెప్పే వాటికి కట్టుబడ్డ నా వల్ల కాదు. కట్టుబడమని చెప్పడం లేదు, కన్సిడర్ చేయమంటున్నా. కన్సిడర్ చేశాను, అది మార్చుకోవడానికి వీల్లేదు. ఓకే? నా అభిప్రాయానికి ఇచ్చే విలువ అదే అయితే నన్ను ప్రేమించడంలో అర్థమే లేదు. అది వేరు, ఇది వేరు. ఎలా వేరువేరుగా ఉంటాయి? తెల్లవారితే నిన్ను జైల్లో చూడాలా, హాస్పిటల్లో చూడాలా అనే అనుమానంతో నేను చచ్చేదాకా బ్రతకలేను. నువ్వేం చెప్పినా సరే ఈ రోజు రాత్రి వాళ్ళతో పాటు వెళ్ళి తీరాలి. అప్పుడు నన్ను వదిలిపెట్టు. God. నీకు నేను కావాలనుకుంటే ఈ తన్నులు, కొట్లాట్లు వదిలిపెట్టు. కేవలం అవే కావాలనుకుంటే నన్ను వదిలే. వెళ్ళలేదా నా కోసం? అదేం కాదు, ఏదో చిన్నపిల్ల మనసు బాధ పెట్టకూడదని. ఐ లవ్ యూ. ఏ ఐ లవ్ యూ చెప్తే సరిపోతుందా? మరి నీకోసం నేను ఎంత పెద్ద త్యాగం చేశాను. అందుకని ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి వీలవుతుందా? ఇప్పుడు అన్నావే, అది న్యాయం అన్నమాట. వేళకోళంగా ఉందా? లేదే. మా నాన్నగారికి తెలిస్తే అంతే. సరే, తెలియక్కర్లేదు. నువ్వు అన్ని జోక్గానే తీసుకుంటావు. నిజంగా జోక్ చేయలేదు. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. బ్రతికినంతకాలం నీ తోడు కావాలనుకుంటున్నాను. మరి అమ్మా నాన్న? నాకు నువ్వు నచ్చావు, నీకు నేను నచ్చాను. ఇంతకంటే అర్హతలు ఇంకేం కావాలి? అయినా కూడా అమ్మా నాన్నని అడగాలిగా మనం. ఇప్పుడు మీ అమ్మని నాన్ననే అడగాలి, అంతే కదా? మిస్టర్ చంద్రమౌళి, ఏయ్ మను, చంద్రమౌళి, మను అరవకు. అయితే రేపు ఉదయం రిజిస్టర్ ఆఫీసులో నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు. రేపా? ఎస్. కుదరదు. అయితే ఆయన అడిగేస్తాను. మిస్టర్ చంద్రమౌళి, ఏయ్ మను, ప్లీజ్ చంద్రమౌళి. లేచిపోతాను మను. అయితే ఒప్పుకో. రేపు ఉదయం 10 గంటలకి రిజిస్టర్ ఆఫీస్. ఓకే? ఏమిటి? ఓకే ఓకే. ఏయ్ మను, మను ఏమంటున్నావు? రేపు ఉదయం 10 గంటలకి నువ్వు రాలేదంటే నేనంటే నీకు ఇష్టం లేదని అర్థం. ఓకే? నువ్వు రాకపోతే నాకు ఇష్టం లేదని అర్థం. బట్ టుమారో మార్నింగ్ ఐ విల్ బి దేర్. ఓకే? బాయ్ డార్లింగ్, బాయ్. కమింగ్. కొంచెం నాతో స్టేషన్కి వస్తావా? ఎందుకు? ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావే. నిన్న నువ్వు చేసిన గలాటాకి 4 పోలీసులు హాస్పిటల్లో ఉన్నారు. ఒక గొడవ నాశనం, 4 లక్షలు క్లోజ్. తెలుసా నీకు? నాకు దానికి ఏ విధమైన సంబంధం లేదు. పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పు. నిజంగా చెప్తున్నాను, నేను అసలు రాలేదు. తర్వాత మీరు ఎవరిని కావాలని అడగండి, నేను అసలు ఆ పక్కకే రాలేదు. పూర్తయిందా? పెడదామా? రా. నాకు దానికి ఏ సంబంధం లేదని చెప్తున్నాను కదా. ఇప్పుడు నోరు మూసుకు రాకపోతే నిన్ను వీధులని కుక్కని తిప్పినట్టు తిప్పి ఈడ్చుకుపెడతాను. వస్తాను. కానీ ఈ రోజు వదలండి, రేపు వస్తాను. చెవిలో పువ్వు పెట్టుకున్నవాడు ఎవడైనా ఉంటే వాడికి చెప్పు. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ రోజు మాత్రం వదలండి. నువ్వు కాళ్ళ మీద పడి అడిగినా నిన్ను వదలను. విన్నావా? రా.
ఒక్క నిమిషం. ఇది తెరిచి చూడవా? నేను ఇంత చెప్పినా మీ పట్టుదల విడిచిపెట్టరా? ఉమ్. ఓకే, నేను ఇప్పుడు ఇది తెరిచి చూడాలి, అంతే కదా? విడాకుల పత్రం. నువ్వు కావాలని అడిగింది ఒకటి, నేను ఆశపడి తెచ్చింది ఒకటి. నేను నువ్వు విడాకులు అడిగినప్పుడు నిజంగా అడిగావు లేక వేళాకోళంగా అడిగావో నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నువ్వు చెప్పింది విన్న తర్వాత నువ్వు అడిగింది న్యాయంగానే ఉంది. నాకు సంబంధించినంత వరకు నీ గత జీవితంతో నాకు సంబంధం లేదు. నీ భావ జీవితాన్నైనా బాగు చేద్దామని ఆశపడ్డాను, ఇంకా ఆశపడుతున్నాను. ఈ వివాహంలో నీకు నమ్మకం ఉంది అనుకుంటే నీ ఇచ్చింది తీసుకో. లేదు నాకు ఈ పెళ్ళే వద్దు, ఏకాగ్గానే జీవించాలనుకుంటే ఈ విడాకుల పత్రంలో సంతకం పెట్టు. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తాను.